భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత అవకాశాల్ని చైనా బాగా ఉపయోగించుకుంటోంది. పెహల్గాం ఉగ్రదాడిపై చైనా ఇంతవరకు వ్యతిరేకంగా ఎక్కడా మనస్ఫూర్తిగా స్పందించలేదు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం సానుభూతి చూపిస్తున్నట్లుగా నటిస్తోంది. ఆ దేశానికి ఏదైనా ఆయుధ సాయం కావాలంటే అప్పుగా ఇస్తామన్న సంకేతాలను పంపుతోంది. పాకిస్తాన్ మైండ్ సెట్ వేరు. తమ ప్రజలు చనిపోయినా, వారు ఆకలితో అలమటించినా పెద్దగా పట్టించుకోరు. పొరుగు దేశంపై కుట్రలు చేస్తే అదే తమ కడుపు నింపుతుందని అనుకుంటారు. చైనా కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పాకిస్తాన్ను తనకు అనుకూలంగా భారత్పై కుట్రలు చేసేందుకు ఉపయోగించుకుంటోంది. భారత్ సింధు నదిని ఆపింది కాబట్టి తాము బ్రహ్మపుత్ర నదిని భారత్లోకి రాకుండా అడ్డుకుంటామన్న భరోసాను పాకిస్తాన్కు పంపుతోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని హిమాలయాల నుంచి ప్రవహిస్తుంది. ఈ నదిని చైనాలో యార్లుంగ్ జాంగ్బోగా, భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లో సియాంగా, అస్సాంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్ వరకు వెళ్తుంది. అక్కడ జమునాగా పిలుస్తారు. మొత్తం 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది భారత ఈశాన్య రాష్ట్రాలకు, ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్తో పాటు బంగ్లాదేశ్కు జీవనాడి లాంటిది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నీటి ప్రవాహాన్ని తగ్గిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో నీటి కొరత ఏర్పడవచ్చు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. బ్రహ్మపుత్ర నీటిలో చైనా నుండి వచ్చే వాటా తక్కువే అయినప్పటికీ ఈ నీరు కీలకమైన సమయాల్లో అవసరం. చైనా ఆనకట్టలో నీటిని నిల్వ చేసి వర్షాకాలంలో ఒకేసారి విడుదల చేస్తే అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లో తీవ్రమైన వరదలు సంభవించవచ్చు. బ్రహ్మపుత్ర నదిపై చైనా చాలా కాలంగా కుట్రలు చేస్తోంది. 2016లో చైనా బ్రహ్మపుత్ర ఉపనదిని అడ్డుకోవటం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చినట్లుగా నిర్ధారించారు. ఇటీవల చైనా టిబెట్లోని మెడోగ్ కౌంటీలో బ్రహ్మపుత్ర నదిపై $137 బిలియన్ వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు 2024 డిసెంబర్ 25న అధికారికంగా ఆమోదం పొందింది. 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా నిర్మిస్తున్నారు. భారత్ అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర మరియు ఉపనదులపై జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గిస్తే ఈ ప్రాజెక్టుల సామర్థ్యం దెబ్బతినవచ్చు. చైనా నిర్మించనున్న ఆనకట్ట అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చైనా, భారత్ మధ్య ఆ ప్రాంతంపై వివాదం ఉంది. కానీ చైనా దాన్ని ఇప్పటికే వీలైనంత వరకు బ్రహ్మపుత్ర నదిని అడ్డుకుంటోంది. పైగా అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే చైనా రుణ ఊబిలో ఉంది. దీనికి కారణం బలూచిస్తాన్లో చైనాకు ఉన్న ప్రాజెక్టులు. సిల్క్ రోడ్డుతో పాటు పలు కీలకమైన ప్రాజెక్టులను చైనా ఆ ప్రాంతం నుంచి చేపట్టింది. ఇందుకోసం పాకిస్తాన్కు భారీగా ఆర్థిక సాయం చేస్తోంది. తమ గ్రిప్ నుంచి ఎప్పటికీ బయటకు పోకూడదన్న కోణంలో ఆయుధాల వంటి అప్పులు ఇస్తోంది. దీనివల్ల చైనాకు డబుల్ ప్రయోజనం ఉంటుంది. భారత్ను దెబ్బతీయటం కూడా పాకిస్తాన్ ద్వారా చేయాలనుకుంటోంది. చైనా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్పై కన్నేసింది. కొద్దిగా ఆక్రమిస్తూ వస్తోంది. భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు దృష్టి మరల్చి మరింతగా కబ్జా చేయాలన్న ఆలోచనలో చైనా ఉంది. అందుకే పాకిస్తాన్ను పావుగా వాడుకుంటోందని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.